ఒక పాట పాడితే ఎలా పాడాలి అంటే, ఇప్పుడు మన అనుభవం, అనుభూతి, ఫీల్‌తో పాడతాం గదా! ఎందుకంటే మనకు తెలుగులో భావము, అర్థము, భావము తెలుసు. కాబట్టి ఆ అనుభవంతో పాడతాం గదా! అలా పాడొద్దు. అనుభవానికి, అనుభూతికి, ఫీలింగ్‌కి, భావానికి అతీతంగా పాడాలి. దేన్ని పాడాలంటే అనుభవాన్నే పాడాలి, అనుభూతిని పాడాలి, ఫీలింగ్ పాడాలి. కానీ మన అనుభవానికి అతీతంగా పాడాలి. అనుభూతికి అతీతంగా. ఆ! ఫీలింగ్‌కి అతీతంగా పాడాలి దాన్ని. అంతే తప్ప అనుభవిస్తూ పాడొద్దు. ఫీల్ పొందుతూ మాత్రం పాడొద్దు. ఉదాహరణకి పరభాషలుంటాయి గదా! మన తెలుగు గాకుండా మనకు రాని భాషలు తమిళ్, మలయాళం, కన్నడం, చైనా ఇవి ఉంటాయి గదా! ఆ భాష మనకు తెలవదు. తెలవనప్పుడు ఆ పాటను మనం పాడడానికి ఇష్టపడం కదా! ఎందుకంటే వాటి భావం తెలవదు, వాటి అర్థం తెలవదు. కాబట్టి మనం వినము, నేర్చుకోము, పాడము. కానీ వాటిని గుడ్డిగా డబ్బు కోసం పాడినామనుకో ఎలా పాడతాం? డబ్బులిస్తున్నాం పాడండయ్యా అంటే పాడుతున్నాం. అప్పుడు ఆ అర్థం తెలవదు, భావం తెలవదు, ఫీలింగ్ తెలవదు. కానీ గుడ్డిగా అతను ఎలా పాడాడో అలా పాడాలి. అప్పుడు ఎలా పాడతావు? మన తెలుగు కూడా అలాగే పాడాలి. అంటే ఇక్కడేందంటే కేవలం ఆ అర్థాలు, పదాలే కాదు రాగం కూడా అంతే. ఇప్పుడు రాగమైనా అంతే. మన అనుభవంతో, మన అనుభూతితో, మన ఫీలింగ్‌తో పాడొద్దు. మన ఫీలింగ్‌కి అతీతంగా పాడాలన్నమాట. మన ఫీలింగ్ కాని ఫీలింగ్‌తో పాడాలి. అంతేగాని అదే ఫీలింగ్‌తో, అదే అనుభవంతో ఒక ప్రేక్షకుడిగా ఎలా అయితే అనుభవిస్తామో పాటను అలా అంటే వేరే వాళ్ళ పాటను విని ప్రేక్షకుడిగా ఎలా అయితే అనుభవిస్తామో, అనుభూతి చెందుతామో, ఫీల్ పొందుతామో అలా పొందుతూ పాడొద్దు. అనుభూతి పొందుతూ, అనుభవిస్తూ పాడొద్దు. ఆ అనుభవాన్ని, అనుభూతిని, ఆ ఫీలింగ్‌ని మన అనుభవాలకు అతీతంగా పాడాలి. మన ఫీలింగ్‌కి అతీతంగా పాడాలి. అదనమాట పాట పాడే విధానం.